ఈ వీడియో ఇట్స్ గోయింగ్ టు బి fantastic one and one of its kind on 100x. Let's welcome her. యోగా అంటే ఒక మ్యాట్ వేసుకొని దూకి ఎగిరి ఆసనాలు ఎక్సర్సైజ్ బాడీ ఫిట్నెస్ అది కాదు. ఎక్కడా కూడా మన యోగ శాస్త్రంలో యోగా లేదు. యోగం అంటారు. యోగం అంటే ధ్యానము జ్ఞానము. హౌ టు బ్యాలెన్స్ మై పర్సనల్ ప్రొఫెషనల్ అండ్ స్పిరిచువల్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ అంటారు. వై నాట్ ఆల్ టుగెదర్ త్రీ? I always say why not all three together? See, for example, me కొన్ని సెషన్స్ పిల్లలకి చేస్తూ ఉంటాను. దాని పేరు సప్తరిషిస్ అని పిల్లలకి 7 రోజుల పాటు వెకేషన్స్ లో ఇస్తూ ఉంటాను. చిల్డ్రన్ డోంట్ ఫాలో ద పేరెంట్స్, దే ఇమిటేట్ ద పేరెంట్స్. Correct. There is also good thing about Gen Z also. Right. As per the reports, alcohol consumption is less in Gen Z అని చెప్పేసి ఒక టాక్ వచ్చింది. I was surprised to know. మనం ఎప్పుడు నెగటివ్ మాట్లాడకూడదు పిల్లల గురించి. Okay. They are going towards good. Nice. So we have to encourage them doing such things. ఇప్పుడు అలా కాదు, పిల్లల్ని పెంచాలంటే ఇట్ ఈస్ లైక్ ఎ తపస్, పెనెన్స్. Correct. 100%. Absolutely penance. కార్పొరేట్ వరల్డ్ లో we see there is a lack of humanism, humanity. కొంచెం కానీ ఆ ఎమోషనల్ స్పేస్ ఉందనుకో, కార్పొరేట్ లెవెల్ విల్ బి ఇన్ ద నెక్స్ట్ లెవెల్. Different level. I want to ask something controversial. బట్ ఐ డోంట్ నో హౌ యూ విల్ టేక్ దిస్. ముస్లిం కర్త ఏమంటారు అంటే, మీరు ముస్లిం ఇళ్ళల్లోకి వెళ్ళండి, ఖురాన్ ఉంటుంది, మీరు క్రైస్తవుల ఇంటికి వెళ్ళండి, బైబుల్ ఉంటుంది, అండ్ మేమందరం కూడా డైలీ నమాజ్ చేయడం చేస్తాము. బట్ వేరేజ్ ఒక హిందువు అట్లా చేయడు, ఈ వోంట్ బి క్లోజ్ టు ద డివైనిటీ, దేవుడికి దగ్గర ఉన్నప్పుడే ఒక మనిషి ఎలివేట్ అవుతాడు అని చెప్పేసి అంటారు. ఓకే, ఎక్కడనో నిజమేనేమో అని అనిపిస్తుంది. హౌ డూ యూ డిఫెండ్ ఆర్ హౌ డూ యూ టేక్ దోస్ థింగ్స్? ప్రదర్శన వద్దు, దర్శనం కావాలి. ఆహా, awesome మేడం, awesome. హలో ఆల్, వెల్కమ్ టు 100x Men. మెన్ అంటే తెలుసు కదా, మార్కెటింగ్, ఎడ్యుకేషన్ అండ్ నెట్వర్కింగ్. అయితే ఈరోజు మనతోని ఒక స్పెషల్ అతిథి ఉన్నారు. వేలాది మంది జీవితాల్లో వెలుగు నింపిన ఆధ్యాత్మిక మార్గదర్శి శ్రీమతి లతా సురేష్ గారు. ప్రముఖ అడ్వాన్స్డ్ మెడిటేషన్ ఎక్స్పర్ట్గా, ఒక లైఫ్ గైడ్గా అందరినీ ప్రోత్సహిస్తూ గత 3 దశాబ్దాలుగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తున్న ఆమె కేవలం 15 years ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ట్రాన్సెండెంటల్ మెడిటేషన్లో ప్రవేశించారు. ఇంకా అక్కడి నుంచి చాలామందికి ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఇన్స్పైర్ చేస్తూ, స్పిరిచువాలిటీ అనేది ఇట్స్ నాట్ ఏ సపరేట్ థింగ్, అది మన జీవితంలో ఒక భాగం అవ్వాలి అని ఆమె చేసే ఈ జర్నీ ఏదైతే ఉందో, హ్యాట్స్ ఆఫ్. సెల్ఫ్ జర్నీ కంటిన్యూస్ అనే ఒక బుక్ రాశారు, అండ్ అది ఏషియన్ రికార్డ్స్ ఆఫ్ బుక్స్లో తన పేరు నమోదు చేశారు. అట్లాంటి పర్సన్తో నేను ఈరోజు పాడ్కాస్ట్ చేయడం అనేది ఐఎమ్ ఫీలింగ్ సో లక్కీ. అండ్ తన మాటల్లోనే ఇంకా చాలా విషయాలు తెలుసుకున్నాం. సో గైస్, ఈ వీడియో ఇట్స్ గోయింగ్ టు బి fantastic one and one of its kind on 100x Men. లెట్స్ వెల్కమ్ మేడం. నమస్కారం మేడం, వెల్కమ్ టు 100x Men. సో చాలా హ్యాపీగా ఉంది నాకు. మీ గురించి నాకు తెలుసు, మా మమ్మీ కూడా మీ ఫాలోవరే మీ వర్క్కి. సో నాకు చాలా క్యూరియస్గా అనిపించింది ఏంటంటే, 15-16 years అంటే ఇంటర్మీడియట్ ఏజ్లో ఉన్నప్పుడు అసలు మీరు ఇట్ సైడ్ రావడానికి అసలు ఎట్లా, అసలు ఎందుకు, మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? అండ్ ఇంకోటి ఏంటంటే, మేము 15-16 years ఉన్నప్పుడు వేర్ లైక్ ఏం గేమ్స్ ఆడదాం, లేకపోతే ఎక్కడ వెళ్దాం, ఇంటర్మీడియట్ చదువుతున్నాం, ఆ ఎనర్జెటిక్ ఏజ్. దీంట్లో అసలు ఈ స్పిరిచువాలిటీ సైడ్ రావాలని మీకు ఎట్లా అనిపించింది అసలు? యాక్చువల్లీ అది నేను చూస్ చేసుకున్నది కాదు. ఓకే. 10th తర్వాత యాజ్ యూజువల్ లైక్ అదర్ టీన్స్ ఐ వెంట్ ఇన్ టు ఇంటర్మీడియట్ కాలేజ్. ఓకే. అలా నేను ఇంటర్మీడియట్ కాలేజ్ లో ఎంట్రీ ఇవ్వడము, అది మహర్షి వేద విజ్ఞాన్ మహావిద్యాపీఠ అవ్వడము, అది బహుశా నా అదృష్టం అనుకున్నాను. తర్వాత ఉదయము సాయంకాలము రోజు మెడిటేషన్ క్లాసెస్, ఏంటిది బోరింగ్ అనిపించింది నాకు వేరే పిల్లల్లాగా, బికాస్ ఇట్స్ అన్ ఏజ్ ఎఫెక్ట్. బట్ ఏంటంటే తర్వాత దాంట్లో నాకు రుచి దొరికింది, ట్రాన్సెండెంటల్ మెడిటేషన్. వీక్లీ వన్స్ మాకు చక్కగా వాళ్ళు బోధించడము వాట్ ఈస్ మెడిటేషన్ అని. దాంట్లో అలా వెళ్తూ ఉంటే నా కాన్సన్ట్రేషన్ గానీ ముందు కంటే కూడా, స్కూల్లో ఉన్నప్పుడు కూడా చాలా ఫోకస్డ్ గానే ఉండేదాన్ని. తర్వాత నేను గమనించింది ఏంటంటే, తొందరగా గ్రాస్పింగ్ అలాంటివన్నీ కూడా నాలో క్వాలిటీస్ ఇంప్రూవ్ అవ్వడం, బ్లాజమ్ అవ్వడం, అది కొంచెం ఆసక్తికరంగా అనిపించేది. ఎప్పుడెప్పుడు మెడిటేషన్ మొదలు పెడతారా అనిపించేది.
మేడం ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అండ్ క్రియా యోగా అసలు ఇవి వింటున్నప్పుడు అసలు ఓ మై గాడ్ ఏంది అసలు ఇదని అనిపిస్తుంది. బట్ ఇన్ జనరల్ ఒక లేమన్కి కూడా అర్థమయ్యే టర్మ్స్లో చెప్పాలంటే హౌ డు యూ డిఫైన్ దీస్ టూ థింగ్స్? వన్ థింగ్, ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అన్నా సుదర్శన క్రియ చేస్తున్నా ఒక మనిషి స్థితి, మానసిక స్థితి కానీ శారీరక స్థితి నుంచి ఎదిగి మానసిక స్థాయి నుంచి ఇంకొంచెం పైకి ఒక అద్భుతమైన ఒక ఆనంద స్థితికి, అదే దాన్నే ట్రాన్స్ అంటూ ఉంటాం కదా మనం, ట్రాన్స్ అంటాం. సో ఆ స్థితిలో ఆనంద అనుభూతి పొందడానికే ఇవన్నీ కూడా ప్రక్రియలు. సో ధ్యానము అక్కడికే తీసుకెళ్తుంది. సుదర్శన క్రియ శ్వాస ప్రక్రియతో మిమ్మల్ని ఒక 10-15 నిమిషాలు రోజు చేయడం వల్ల ఆ స్థితిని తీసుకెళ్తుంది అన్నమాట. అది మన పూర్వీకులు పొందటానికి వాళ్ళు ఎన్నో ఏళ్ళు తపస్సు చేసేవాళ్ళు. పోతే మనకి గురువుల సహాయంగా ఈ క్రియ ఇలా అందడము, అది 10-15 నిమిషాలు ఎవరితో వారు కూర్చొని చక్కగా అలా కళ్ళు మూసుకొని ఎవరి శ్వాస ప్రక్రియ వాళ్ళు అలా నేర్చుకొని నిపుణులతో నేర్చుకొని రోజు చేసినట్టయితే ఆ ట్రాన్స్ ని మనం 10-15 నిమిషాల్లో అనుభూతి చెందుతూ ఉన్నాం. ఓకే, అయితే నార్మల్లీ ఈ ట్రాన్స్ ఒక ఇన్నర్ పీస్, ఇన్ అదర్ వర్డ్స్, నార్మల్లీ మనం డే టు డే లైఫ్లో ఈఎంఐస్ ఉంటాయి, వర్క్ ప్రెషర్ ఉంటుంది, ఫ్యామిలీ బాధ్యతలు ఉంటాయి. వీటన్నిటి మధ్యలో ఒక సగటు మనిషి ఎక్కడనో ఇన్నర్ పీస్ని కోల్పోతున్నాడు. ఒక సాటిస్ఫైయింగ్ స్లీప్ అనేది లేకుండా పోతుంది. అయితే నార్మలీ ఇంత వర్క్ ప్రెషర్లో కూడా ఇన్నర్ పీస్ పొందాలంటే ఎట్లా స్టార్ట్ చేస్తే బాగుంటుంది? వాట్ యు హ్యావ్ టు సే? వ్యావహారిక జీవితం అంటే ట్రాన్సాక్షనల్ జీవితంలో ఇవన్నీ సహజమే కదా, మనకు ఉంటే ఇవన్నీ రోజు ఉండాల్సిందే. అవును, జీవితం సాగాలంటే నీకు పని చేయాల్సిందే, వస్తువు కొనాలంటే ఏదో ఒకటి ఉండాల్సిందే, డబ్బులు కావాల్సిందే, ఈఎంఐలు కట్టాల్సిందే. సగటు మనిషికి ఇవన్నీ సహజంగా ఉండనే ఉంటాయి. పోతే ఈ మనిషి ఇందులోనే కొట్టుకోపోకుండా, ఈ కర్మయోగాలోనే పూర్తిగా మునిగిపోకుండా నా అంటూ కొంత స్పేస్ ని ఇచ్చుకోవాల్సి వస్తుంది. నాకు అంటూ, అంటే నా ఆనందానికి, నా సంతోషానికి, నా శాంతికి నేను కొద్దిసేపు కొన్ని క్షణాలైనా నాతో నేను గడపాలి అనిపించాలి. ఓకే ఓకే, ఆ బ్రేకింగ్ పాయింట్ ఎప్పుడు వస్తుంది అంటారు మేడం? నార్మల్ గా ఒక హ్యూమన్ బీయింగ్ ప్రెజర్ చేయాలా? చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఆ బ్రేక్ పాయింట్ రావడానికి ఎదురు చూడకండి, we have to break through. ఓకే, అది రావాలని ఎదురు చూస్తే అది ఎప్పుడు రాకపోవచ్చు బహుశా, ఎందుకంటే మనం అలా కొట్టుకుపోతాం జీవితంలో. కానీ యూ హ్యావ్ టు మేక్ ఎ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎలా అంటే ఇప్పుడు నీకు ఒక ఎంటర్టైన్మెంట్ కావాలంటే యూ డోంట్ బాదర్ ఎనీబడి, యూ వాంట్ టు గో ఫర్ ఇట్, రైట్? ఒక అబ్సల్యూట్ టైం పాస్ కి నువ్వు ఏదన్నా సీన్ చూడాలన్నా, ఒక షార్ట్ చూడాలన్నా, ఆర్ యూ వాంట్ టు స్పెండ్ విత్ యువర్ ఫ్రెండ్స్, సో వాట్ యూ డూ? యూ టేక్ అవుట్ ఎ టైమ్, యూ బ్రేక్ అవుట్ యువర్ టైమ్. So this is how you have to break out your time. Okay. For your inner peace. So awesome. The most important. Correct. నాకు నేను కూడా స్పిరిచువాలిటీ, ఈ యోగా ఇది నేను ఫాలో అవుతాను, బట్ వీ విల్ డిస్కస్ ఇట్ లేటర్. బట్ ఒక ఫేమస్ పర్సన్ రజనీకాంత్, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు మీకు తెలిసే ఉంటుంది. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏ లెవెల్, ఏ ప్రొఫెషన్లో అయినా ఒక లెవెల్ వరకు వెళ్తే మళ్ళీ మనం దిగిపోతాం, బట్ ఒకటి ఉంటుంది, దట్ ఈస్ స్పిరిచువాలిటీ. అక్కడ పైనకి వెళ్ళడమే తప్పితే కింద పడడం ఉండదు అని చెప్తాడు. సో మీ కామెంట్స్ ఏంటి దాని పట్ల? అండ్ ఇప్పుడు మీరు కూడా ఆల్మోస్ట్ 3 decades నుంచి యూ హ్యావ్ బీన్ ఇన్ దిస్. ఏ లెవెల్లో, లైక్ ఐ డోంట్ నో ఎట్లా అడగాలో ఇది, మీరు ఏ లెవెల్లో ఉన్నారని మీరు అనుకుంటున్నారు? I can catch your question. I sense your asking. Okay, so I don't want to comment on somebody's. ఇప్పుడు వారు మాట్లాడింది వారి అనుభవంతో చెప్పుండవచ్చు, కాబట్టి ఇది వ్యక్తిగత అనుభవం అయి ఉంటుంది, అందరికి ఒకేలాగా ఉండదు ఆధ్యాత్మికం అన్నది. మీరు అడిగే ప్రశ్నకి నేను సూటిగా చెప్పాలంటే ఆధ్యాత్మికం అనేది చాలా అద్భుతం అండి. అందరు అది మన సహజ జీవితం కంటే విభిన్నంగా చూస్తారు. దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ రెగ్యులర్ లివింగ్ అనుకుంటారు. బట్ నో, ఇట్ ఈస్ నాట్ సో. స్పిరిచువాలిటీ అన్నది లివింగ్ ప్రాసెస్. ఇట్స్ అ లివింగ్ ప్రాసెస్. మన పూర్వీకులు, మహర్షులు, వాళ్ళు కూడా సప్త ఋషులే, వాళ్ళు గృహస్థాశ్రమంలో ఉన్నారు, భార్య పిల్లలతో ఉన్నారు. వారు అనుభూతి చెందింది ఏంటంటే దీన్ని మన జీవితంలో అవలంబిస్తే కొన్ని టెక్నిక్, లైక్ సర్టెన్ వేస్, కొన్ని పద్ధతులు ఉంటాయి, దీన్ని మన జీవితంలో అవలంబిస్తే రోజువారీ చర్యల్లో
చాలా ఆనందం ఉందే, ఉమ్, అది సగటు మనిషికి కూడా తెలపాలని మనకి రాసి పెట్టి వెళ్ళారు ఈ యోగ శాస్త్రము ఇదంతా. ఓకే. పోతే మనం ఏమనుకుంటున్నామంటే ఇది వేరు అది వేరు అనుకుంటున్నాం. ఉమ్, కాదండి, మన సంతోషానికి మన శాంతికి దాన్ని మనము సమన్వయం చేసుకోవాలి. ఓకే. అది ఓకే. సరి అయిన సమయం కూడా వచ్చేసిందని నేను అంటున్నాను. Nice. ప్రతి ఒక్కరు వారి దినచర్యలో ఉమ్, దీన్ని కాదు ఇది నాకు కాదు ఉమ్, ఇది అని తీయకుండా ఉమ్, తీసివేయకుండా ఉమ్. ఇది సన్యాసులకి లేదా బాధ్యత లేని వారికి లేని వారికి సమయం బాగా బిజీ ఉన్న వారికి. ఊరికే అలా ఆ, టైం వేస్ట్ చేస్తున్న వాళ్ళకి తప్ప నాకు కాదు అనుకుంటున్నాడు, కానీ వాళ్ళకి కాదు, మొదట నీకే అవసరం అని తెలుసుకోలేకపోతున్నారు. అలాంటి వారికే చాలా అవసరం ఉంది. ఆ, ఎందుకంటే అది జీవిత శైలిని మారుస్తుంది, మన జీవితాన్ని చాలా చక్కగా తీర్చిదిద్దుతుంది. ఓకే. ఎందుకంటే ఆధ్యాత్మికము అనగానే మనుషులు పరిగెడుతూ ఉంటారు. ఉమ్, లేదండి ఇది నాకు కాదు, సమయం లేదు, సమయం లేదు. లేదా నేను బిజీ అండి అని. నువ్వు బిజీగా ఉన్నందుకే నీకు ఇది చాలా అవసరం. ఓకే. ఓకే. Nice, ఎందుకంటే nice. ఆ సమయము నువ్వు కొంతిస్తున్నావు. ఉమ్, 10% ఆఫ్ యువర్ డే ఉమ్, అండ్ 90% ఆఫ్ యువర్ డే ఈస్ టేకెన్ కేర్ అన్నమాట. ఓకే. ఓకే. నువ్వు ఒక 10% రోజులో కేటాయిస్తే నీ మిగతా రోజంతా కూడా ఇట్స్ టేకెన్ కేర్. ఓకే. ఓకే. ఎందుకంటే నీ మానసిక శక్తి, ఉమ్, తర్వాత నీ శారీరక బలాన్ని ఉమ్, పెంచే ఆ ప్రక్రియలు కానీ, ఆ ధ్యానం కానీ, ఉమ్, మనసుని ఒక ఫోకస్డ్ గా, ఒక ఓకే. స్టేబుల్ గా, ఒక సంతులనతో నువ్వు పనులు చేస్తావు రోజంతా. ఓకే. ఓకే. అదే వద్దని పారిపోతే మరి జీవితంలో ఒత్తిడి గురిగా అవుతామా లేదా? నిజమే, Yeah. నిజమే. అయితే మీరు ఇది మహాభారతం, ఈ ఇవి కూడా మీరు భగవద్గీత. భగవద్గీత, భాగవతం, ఈ మొత్తం రామాయణం. ఎవ్రీథింగ్ మీరు బోధిస్తూ ఉంటారు. అండ్ నార్మల్లీ యాజ్ ఎ పర్సనల్ ఇంట్రెస్ట్ ఐ వాంట్ టు నో, మీకు భగవద్గీత నుంచి ఒక ఇష్టమైన శ్లోకం ఏంటి, అండ్ దాని మీనింగ్ కూడా ఒకసారి మన ఆడియన్స్ కోసం చెప్తే బాగుంటుంది. చాలా అద్భుతమైన ప్రశ్న. నాకు చాలా ఇష్టమైన శ్లోకము భగవద్గీతలో అంటే ఒకటని ఏం చెప్పాలి, 700 శ్లోకాలు భగవంతుడు ఇచ్చిన ఒక లైఫ్ మాన్యువల్ లాంటిది అది. ఉమ్, ఒక మనిషి లైఫ్ మాన్యువల్ని పట్టుకొని ఎలా చక్కగా జీవించవచ్చో, జీవితాన్ని ఎలా శాంతిమయం చేసుకోవచ్చో, సుఖమయం చేసుకోవచ్చో, ఉమ్, అదొక లైఫ్ మాన్యువల్ లాంటిది నాకైతే. ఉమ్, దాంట్లో నువ్వు అడిగినందుకు మాత్రం ఒకటి అందరికీ అవసరమైంది, అందరికి అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, yeah. మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీత ఉష్ణ సుఖ దుఃఖదాహ ఉమ్, ఆగమా పాయనో నిత్య తాంస్తి తీక్షస్వ భారత అంటారు కృష్ణులు. ఓకే. అంటే ఏంటి అంటే జీవితంలో శీత ఉష్ణాలు ఎలా అయితే సీజన్స్ వస్తూ పోతూ ఉంటాయో, ఇప్పుడు చూడు, ఇప్పుడు ఎండాకాలం మనకి ఇక్కడ, Yeah, అవును. తర్వాత వర్షాకాలం వస్తుంది, మాన్సూన్ వస్తుంది, దాని తర్వాత చలికాలం వస్తుంది. ఒకటి తర్వాత ఒకటి టర్న్ వైజ్ వస్తూనే ఉన్నాయా లేదా? వస్తున్నాయి. అవును. ఒక సైకిల్, ఇట్స్ అ సైకిల్. Yeah. అలాగే మన జీవితంలో వచ్చినప్పుడు అవి మనల్ని స్పర్శిస్తున్నాయి, అవును. మనకు ఒక అనుభవం ఇచ్చి వెళ్తున్నాయి ప్రతిసారి. అవును. నాకు నచ్చదండి ఎండాకాలము అన్నారనుకో, డస్ ఇట్ స్టాప్ ఫర్ యూ? No, no. నో, యూ హ్యావ్ టు గో త్రూ ఇట్, రైట్? అలాగే జీవితంలో సుఖము దుఃఖము, ఓ అర్జున, అలాగే శీత ఉష్ణాల్లాగా సీజన్స్ లాగా వస్తూ వెళ్తూ ఉంటాయి. అది నిన్ను స్పర్శిస్తుంది, ఒక అనుభవం ఇస్తుంది, వెళ్తుంది, కానీ ఎప్పటికీ ఉండదు. పోతే కింద లైన్ లో చెప్పారు, ఆగమ పాయినో నిత్య తాం స్థితి స్వభారత. అంటే ఆగమ అంటే రాబోతున్న దానికి సిద్ధంగా ఉండు. ఎలా అయితే ఇప్పుడు ఎండాకాలం చివర్లో మనం అన్ని ఏం చేస్తాం, ఏసీలు కూలర్లు అని పక్కన పెట్టేసి రెయిన్ కోట్స్, అంబ్రెల్లా, తర్వాత అన్ని వర్షాకాలానికి సరిపడవి ప్రిపేర్ అవుతాం. అలాగే ఓ అర్జున, రాబోతున్న దుఃఖానికి గాని సుఖానికి గాని తితిక్షతో, అంతర్శక్తితో నిలబడు, సిద్ధంగా ఉండు అంటారు. సూపర్ మేడం. ఎందుకంటే అలా సిద్ధంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మన ఆంతరిక శక్తి బలంగా నిలబడుతుంది, సంతులన కోల్పోము. యు స్టాండ్ అన్షేకబుల్, like you're ready, prepared to face it. Yeah, this is going to give me something, I'm ready to face it. Okay. I'll swim through it. Okay. నేను ఈదుతాను అన్న ఒక శక్తి ఉంటుంది. వెరీ వెరీ ఆసమ్ మేడం. నార్మల్లీ మీరు ఇవన్నీ బోధిస్తుంటారు కదా, ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ, ఆల్మోస్ట్ 3 decades నుంచి దీంట్లో ఉన్నారు. ఐ వాంట్ టు నో, మీ పర్సనల్ స్పేస్లో డూ యూ వాచ్ ఫిలిమ్స్, సీరియల్ చూస్తారా? ఫ్రాంక్లీ స్పీకింగ్, నాకు విశ్వనాథ్ గారి సినిమాలు అంటే చాలా ఇష్టం. నైస్. అండ్ వెన్ ఐ వాజ్ వెరీ యంగ్ ఐ యూజ్డ్ టు లవ్ సాగర్ సంగమం, వావ్, స్వాతి కిరణం, ఓకే,
all that rhythmic musical movies because I love music, I love nature, నైస్. and kalalu, especially I like arts. సో పెద్దగా నాకు వేరే సినిమాలు అంతగా నచ్చవు. ఓకే. సీరియల్స్ వెరీ ఫార్ అవే Okay. ఫ్రమ్ మై టాస్క్, ఓకే. సో ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ దెమ్. అండ్ యూ ట్రావెల్ మేడం? ట్రావెల్ ఎ లాట్? ట్రావెలింగ్ ఇస్ మై ప్యాషన్. Wow. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాన్న నేర్పించింది ఓకే. పిలిగ్రిమేజ్ ట్రావెలింగ్. ఓకే. ఓకే. సో నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, సో దే యూస్ టు హ్యావ్ ఎల్టీసీ అండ్ ఆల్ దోస్ Okay. థింగ్స్. సో ఎక్కువగా వెకేషన్ రాకముందే ప్రిపేర్ గా ఉండేవారు ఫాదర్, అన్న, అమ్మ అందరము. సో నెక్స్ట్ ఈ రోజు ఎగ్జామ్స్ అయిపోయాయంటే నెక్స్ట్ డే యూస్ టు స్టార్ట్ ట్రావెలింగ్. సో గుళ్ళు గోపురాలు, వావ్. తర్వాత దేవుళ్ళ పిచ్చి, Yeah. చాలా కొద్దిగా కాదు. ద ఏజ్ ఆఫ్ 16 కొంచెం క్రేజీగా అనిపించవచ్చు వింటుంటే. అమ్మ తిట్టేది, కాలేజ్ బస్ వచ్చేస్తుంది, నువ్వు ఇంకా పూజ గదిలో ఏం చేస్తున్నావు. సో You are a dream daughter to many parents. సో ఐ డోంట్ నో. సో నేను అనేదాన్ని, లేదు అది వెళ్ళిపోయినా పర్వాలేదు వేరే బస్ వెళ్ళిపోతాను కానీ లెట్ మీ ఫినిష్ అనేదాన్ని. ఓకే. సో ముగ్గులు పెట్టడం, దీపాలు పెట్టడం, తర్వాత నా చేత్తో నేనే ఆరతి ఇచ్చి గంట కొట్టి ఓకే. తర్వాతే బయటకు వచ్చేదాన్ని బయటకు అనమాట. వచ్చేవారు. సో Okay. ఐ యూస్ టు ఎంజాయ్ బీయింగ్ విత్ గాడ్స్. ఓకే. చాలా చిన్నప్పటి నుంచి, మేబీ వెరీ యంగ్ ఏజ్, ఐ యూస్ టు మేక్ మై ఎగ్జామ్ ప్యాడ్స్ as a tractor to keep a clay Ganesha. And I used to have a good Okay. group of kids అన్నమాట. ఓకే. ఓకే. నా ఏజ్ వాళ్ళు మేమంతా గణేష్ చతుర్థి వస్తుందంటే మా ఓల్డ్ ఎగ్జామ్ ప్యాడ్స్ ని చక్కగా తయారు చేసేసి అట్లా దాని మీద చేసి. మట్టి బొమ్మ పెట్టి వినాయకుడిని ఒక అగరబత్తి పెట్టి మా చెట్టు పువ్వులు అన్ని తెంపేసి Okay. ఐ యూస్ టు ఎంజాయ్ దోస్ డేస్ Days, yeah. అండ్ దట్ క్యారీడ్. ఓకే. అండ్ ఐ థింక్ దట్స్ నాట్. మీరు ఈ పాత్ లో ఉన్నారు కదా, నార్మల్లీ మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ కలీగ్స్ కానీ ఏమంటుంటారు మేడం? లైక్ వాట్ డు దే కామెంట్? See, my cousins always say you're a different child. ఎందుకంటే వాళ్ళు నన్ను చిన్నప్పటి నుంచి చూసారు. I have 9 cousins. ఓకే. So they usually say she's a kind of different. So నా అలవాట్లు కానీ always playful, cheerful and bubbly, dancing, music. ఓకే. వావ్. So I used to enjoy with myself. Okay. అంటే ఒక్కదాన్ని ఉన్న I used to not much interested in other things. I used to enjoy myself. ఓకే. ఓకే. So they used to say, yeah, Nice. they like my company even now. మేడం, మీరు పిలిగ్రిమేజ్ అంతా చేస్తా అన్నారు కదా, మీకు ఇష్టమైన ప్లేస్ ఏంటి అండ్ మీరు ఎక్కడెక్కడ ట్రావెల్ చేశారు? ఇఫ్ యూ హ్యావ్ టు టాక్. ఓకే. సో ఒక పిలిగ్రిమేజ్ అని ఎలా మనము దాన్ని డిఫరెన్షియేట్ చేస్తాం చెప్పు? భగవంతుడు ఎక్కడున్నా అక్కడ అద్భుతమైన శక్తి, అద్భుతమైన వైబ్రేషన్స్, రైట్? సో ఈ స్థలంలో ఉన్నాడు, ఆ స్థలంలో లేడు, ఇందు గలడు అందు లేడని సందేహం వలదు, ఎందెందు వెదిగినా అందందే గలడు పరమేశ్వరుడు. కాబట్టి నాకు ఈ స్థలం ఇష్టము, ఆ స్థలం ఇష్టం లేదు అనడానికి అలాంటిది ఏం లేదు. ఐ లవ్ ఆల్ ద పిలిగ్రిమేజెస్, ఎస్పెషలీ మై చైల్డ్హుడ్ ప్లేస్ వేర్ ఐ హావ్ బీన్ టేకెన్ ఎవ్రీ శివరాత్రి ఇస్ ఏడుపాయలు, బికాస్ ఐ బిలాంగ్ టు తెలంగాణ హియర్. సో మనకి ఏడుపాయల దుర్గమ్మ అంటే మా ఇంటి దైవం అన్నమాట. సో ఐఎమ్ బోర్న్ విత్ హర్ గ్రేస్. సో ఇప్పటికీ కూడా ఆ స్థలానికి నాకు కనెక్షన్. తర్వాత అక్కడ గడిపిన ఎవ్రీ స్టెప్, ఎవ్రీ స్టోన్ ఐ నో. They have empowered me with some magical energy. Correct. So I love that place because Ma Devi is there. Okay. I want to ask something controversial, but I don't know how you will take this. So మేము నార్మల్గా పాడ్కాస్ట్లో ఇవన్నీ చేస్తుంటాం, చాలా కాంటెంట్ని చూస్తుంటాం కాబట్టి ఒక క్వశ్చన్ నాకు ఆల్వేస్ మైండ్లో స్టక్ అయింది. ఏంటంటే ముస్లిం కర్త ఏమంటారంటే, మీరు ముస్లిం ఇళ్ళల్లోకి వెళ్ళండి, మీకు ఖురాన్ ఉంటుంది, మీరు క్రైస్తవుల ఇంటికి వెళ్ళండి, బైబుల్ ఉంటుంది, అండ్ మేమందరం కూడా డైలీ నమాజ్ చేయడం, డైలీ చేయడం చేస్తాము. బట్ వేరేజ్ ఒక హిందువు అట్లా చేయడు, హీ వోంట్ బి క్లోజ్ టు ద డివైనిటీ, దేవుడికి దగ్గర ఉన్నప్పుడే ఒక మనిషి ఎలివేట్ అవుతాడు అని చెప్పేసి అంటారు. ఓకే, ఎక్కడనో నిజమేనేమో అని అనిపిస్తుంది. హౌ డు యూ డిఫెండ్ ఆర్ హౌ డు యూ టేక్ దోస్ థింగ్స్? See, one thing I should tell you, why we should go with somebody saying. ఇప్పుడు మనకి మన యొక్క ధర్మము, మనం పుట్టిన దాంట్లో ఉండే ప్రతి ఒక్క కులానికి వాళ్ళ ధర్మానికి సంబంధించి ఒక గ్రంథాన్ని నిర్దేశించింది. ఎవరు ధర్మంలో వాళ్ళు అది పాటించాలి, వాళ్ళు మానవికత మూల్యాలని అంటే వాళ్ళ హ్యూమన్ వాల్యూస్ ని అందులో దాపెట్టారు. అండ్ ఇట్ ఈస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ మహాభారతం గానీ, ఖురాన్ గానీ, బైబిల్ గానీ, ఇట్స్ ఆల్ సేమ్.
ద ప్రీచింగ్స్ ఆర్ సేమ్. టీచింగ్స్ ఆర్ సేమ్. యా. దాని నుంచి తీసుకున్నాక మాట్లాడుతున్న మనుషులు వేరు. అది అండర్స్టాండింగ్. యా యా. సో మనిషి ఆయనకు అర్థమైన తీరులో తీసుకుంటున్నాడు, వాడికి అర్థమయ్యేలాగా తీసుకుంటున్నాడు. సో వై వీ హ్యావ్ టు గో విత్ దెమ్ వెన్ వీ నో ద రియల్ ఎసెన్స్ ఆఫ్ ద స్క్రిప్చర్స్, వెన్ వీ నో, మనకు తెలుసు ఆ గ్రంథం మనకేం నేర్పిస్తుంది, మన ధర్మ గ్రంథం మనకేం చెప్తుంది, అది మనకు క్షుణ్ణంగా అర్థమైపోయింది. కాబట్టి మనము వాళ్ళు వెళ్తున్నారు కదా మనం ఎందుకు వెళ్ళట్లేదు అంటే, మన సంప్రదాయంలో సనాతన ధర్మంలో ప్రతి మనిషి రోజు కొంత సమయం ఆ కనిపించని, వినిపించని, చూడని శక్తి గురించి మనము కొద్దిగా ధ్యానిస్తాము. దాన్నే పూజ అని చేస్తున్నాం. 100%. అది అందరూ చేస్తున్నారు, అన్ని కులాల్లో చేస్తున్నారు. పోతే కొన్ని కులాలు, పేరు చెప్పను కానీ కొన్ని కులాలు ఏమనుకుంటున్నాయి అంటే, కాదు మేము దీన్ని ఇంకెక్కువగా చేస్తున్నాము అని చూపించేందుకు కూడా రోడ్ల మీద చేయడము, దాన్ని ఇంకొంచెం ఎక్కువగా ప్రొజెక్ట్ చేయడం, ఎగ్జిబిట్ చేయడం, ప్రూవ్ చేసుకోవడానికి పాల్పడుతున్నారు. అది మనకు అవసరం లేదు. మన భారతదేశంలో లేదా ఒక మంచి మనిషిగా పుట్టిన ఏ వ్యక్తి కూడా పుట్టుకతోనే ఆ భక్తి శ్రద్ధలతో పుడుతున్నాడు జీవి. అది కొత్తగా మనం ఎవరికి చూపించనక్కర్లేదు, ప్రదర్శన ఇవ్వనక్కర్లేదు. ప్రదర్శన వద్దు, దర్శనం కావాలి. awesome awesome madam, awesome. Yeah, really happy to listen this. సనాతన ధర్మం అంటే మన నడవడిక, మన నాగరికత అది అంతే. సో దీని రిలేటెడ్ చాలా చాలా థింగ్స్ ఇవాళ రేపు నార్మల్ సొసైటీలో చూడడం కానీ, మీరు అన్నట్టుగా షోకేసింగ్ ఎక్కువైపోయింది. వి డోంట్ నీడ్ టు షోకేస్, ఇట్స్ నాట్ రిక్వైర్డ్. థ్యాంక్ యూ మేడం. అయితే ఇంకోటి, మెటీరియలిజం వర్సెస్ స్పిరిచువాలిటీ. ఈ మెటీరియలిజం అంటే ఇంకా మనకు తెలిసిందే, డే టు డే జాబ్స్ కానీ, ఒక ఇల్లు, ట్రాన్సాక్షనల్ వరల్డ్, వ్యావహారిక జీవితం. యా. అండ్ స్పిరిచువాలిటీ, ఇది ఈ దానికి ఒక చిన్న, నేను ఇప్పుడు ఎట్లా అంటే ఒక పెద్ద వాటర్ నుంచి ఒక చిన్న దానికి ఎట్లయితే మనం కనెక్షన్ ఇస్తామో, ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ నుంచి మన స్పిరిచువాలిటీకి ఎట్లా కనెక్ట్ ఇవ్వచ్చు, ఎట్లా స్టార్ట్ చేయవచ్చు? మీ ప్రశ్నలోనే ఉత్తరం ఉంది, సొల్యూషన్ ఉంది. మీరు చిన్నగా ఎందుకు అనుకుంటున్నారు? అది వేరే అయితే చిన్నగా తీయవచ్చు, కానీ మన వ్యావహారిక జీవితం బాగుండాలంటేనే ఇది అవసరం అని తెలుసుకోవట్లేదు. ఇట్ హ్యాస్ టు బి డివినైజ్డ్. స్పిరిచువాలిటీ అంటే ఏంటి? డివినైజింగ్ ద లైఫ్. అర్థమవుతుందా? వర్డ్ ని పట్టుకోండి. దైవికంగా మార్చడమే ఆధ్యాత్మికం. నీ జీవిత శైలిని, నీ వ్యావహారిక జీవితాన్ని చక్కగా గడపాలి అంటే నువ్వు దాన్ని ఒక అద్భుతమైన శైలితో, యోగ కర్మాసు కౌశలం అన్నారు. యోగా అంటే ఒక మ్యాట్ వేసుకొని దూకి ఎగిరి ఆసనాలు, ఎక్సర్సైజ్, బాడీ ఫిట్నెస్, అది కాదు. ఎక్కడా కూడా మన యోగ శాస్త్రంలో యోగా లేదు, యోగం అంటారు. యోగం అంటే ధ్యానము, జ్ఞానము. ఈ జ్ఞానము ధ్యానాన్ని కలిపినట్టయితే మన కర్మలో, మనం చేస్తున్న కర్మలో, యాక్షన్స్ లో, వ్యావహారిక జీవితంలో, ట్రాన్సాక్షనల్ వరల్డ్ అని నువ్వు ఏదైతే మెటీరియల్ వరల్డ్ అంటున్నావో, అదే కర్మని చక్కగా కౌశల్యంతో, ఒక స్కిల్ఫుల్ గా, ఒక శైలితో, కౌశల్యం, కుశలతతో స్కిల్ఫుల్ గా చేయగలం. అప్పుడు మనం దీన్ని కొంచెంగా ఎందుకు తీసుకోవాలి? మొత్తంగా తీసుకోవాలి. మొత్తంగా చేసుకోండి. డివినైజ్ యువర్ లైఫ్. స్పిరిచువాలిటీ అనగానే చాలా మంది ఆశ్రమాలు, గురువులు, లేదా సమయం దానికి కేటాయించాలి. హౌ టు బ్యాలెన్స్ మై పర్సనల్, ప్రొఫెషనల్ అండ్ స్పిరిచువల్ ఇస్ వెరీ డిఫికల్ట్ అంటారు. Why not all together three? I always say, why not all three together? See, for example, me, I'm in family, I'm in earning, and I'm in spirituality. కదా, ఆధ్యాత్మికంలో కూడా ఉన్నాం. టెక్నిక్స్ ని యూజ్ చేస్తున్నా. టెక్నిక్స్ ఇక్కడే యూజ్ చేయనక్కర్లా, అంతటా యూజ్ చేయొచ్చు. ట్రాన్సాక్షనల్ వల్ల కూడా యూజ్ చేయొచ్చు. Are you seeing this? సూపర్ మేడం. అయితే ఇది ఒక పెద్ద క్వశ్చన్, అంటే మీరు ఎట్లా తీసుకుంటారో నాకు తెలియదు మేడం. నార్మల్లీ రామాయణ, మహాభారతాలు, మన వేదాల నుంచి మనకు చాలా లెసన్స్ వాళ్ళు చెప్పారు. ఇప్పుడు మీరు మీరు ఒక కర్తగా మీరు బోధిస్తారు కాబట్టి, ఐ వాంట్ టు జస్ట్ ఆస్క్ యూ, ఈ రామాయణ మహాభారతాల నుంచి ఉండే ఈ సారాంశాలు కానీ, హౌ టు ఇన్కల్కేట్ ఇన్ అవర్ డే టు డే లైఫ్? మన ఎడ్యుకేషన్ సిస్టంలో మొట్టమొదట తప్పు జరిగింది మన కొలోనియల్ సిస్టమ్, లైక్ వెస్టర్న్
అవన్నీ ఇప్పుడు కాదు, ఎప్పుడో పాడైపోయింది. ఓకే. లేదంటే మన సనాతన ధర్మంలో ఎలా జీవించాలి చిన్నప్పటి నుంచే మనకి ఆల్రెడీ పుట్టుకతో కొంత ఉంటాయి, జీన్స్ లో, రూట్స్ లో. వాటిని చక్కగా మనకి పురాణాల్లోంచి, శాస్త్రంలోంచి అన్నిటినీ కలిపి 64 విద్యలు ఉండేవి. అవి కృష్ణుడు సాందీపని మహర్షి దగ్గర, బలరాముడు, ఇప్పటికి కూడా మీరు వెళ్తే ఉజ్జయిన్కి వెళ్తే ఆశ్రమంలో అన్ని చూస్తారు. అన్ని స్టడీస్ ఉన్నాయి, అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. మనకి కొలోనియల్ సిస్టమ్ లో ఇంగ్లీష్ వాడు వచ్చి నేర్పించేసి 6 సబ్జెక్టులకి దాన్ని పరిమితి చేసుకుని 6 సబ్జెక్టులు కూడా వాడి బిజినెస్ కి పనికొచ్చేలాగా రేపు మనల్ని ప్రిపేర్ చేసుకున్నాడు అనమాట. సో అందువల్ల ఏమైపోయిందంటే మన పద్ధతి, మనం ఏదైతే పిల్లలకి నేర్పించాలనుకుంటున్నామో శాస్త్రం నుంచి, పురాణాల్లోంచి, అది వెనకబోయింది. అండ్ ఇదే ఇంకా ముందుకు సాగింది అనుకోండి, దెన్ ఐ థింక్ దెర్ ఇస్ నో యూస్. అందుకనే నా నెక్స్ట్ ప్రాజెక్ట్ అదే అనమాట. ఐ హావ్ టు బ్రింగ్ బ్యాక్ ద రూట్స్ ఆఫ్ ద ఏన్షియంట్ విజ్డమ్. ఆల్రెడీ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఆన్లైన్, ఆఫ్లైన్. సో ఇంకా కూడా మనము మన యొక్క ఆ ధర్మాన్ని, శాస్త్రిక, పౌరాణిక, మన పూర్వీకులు, మన వేదాలు, మన శాస్త్రాలు, గురువులు, ఋషులు చెప్పిన ఎన్నో కూడా అద్భుతమైన అంశాలు ఉన్నాయి. అవన్నీ మన పిల్లలకు ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉన్నాయి. ఏంటంటే జస్ట్ ట్రిగర్ చేయాలంతే, యూ హ్యావ్ టు జస్ట్ ఇన్స్టిల్ అన్నమాట. అందుకని నేను కొన్ని సెషన్స్ పిల్లలకి చేస్తూ ఉంటాను. దాని పేరు సప్తరిషిస్ అని పిల్లలకి 7 రోజుల పాటు వెకేషన్స్ లో ఇస్తూ ఉంటాను. సో ఇండియన్సే కాదు, అబ్రాడ్ స్టూడెంట్స్ కూడా జాయిన్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి ఒక్కొక్క ఋషి గురించి విన్నప్పుడు దే విల్ బి అస్టానిష్డ్ అనమాట, ఆశ్చర్యచకితులు అవుతారు. లైక్, మ్యామ్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ దే కుడ్ క్యాచ్ దిస్, హౌ డూ దే హ్యావ్ దిస్ ఇంట్యూటివ్ ఎబిలిటీస్, ఇవి ఎలా వాళ్ళు తెలుసుకున్నారు ముందే, వాళ్ళకి ఎలా ఎన్ని పవర్స్ ఉంటాయి, ఈ మిస్టిక్ పవర్స్ ఆర్ ఎక్స్ట్రాడినరీ పవర్స్, వాట్ ఎవర్ యూ కాల్, రైట్? సో ఇవన్నీ వాళ్ళకి ఎలా వచ్చాయి మ్యామ్ అంటారు. నన్ను అవి అప్పట్లో వాళ్ళకే కాదు, మీకు కూడా ఉన్నాయి, ఇప్పుడు మీకు కూడా ఉన్నాయి, మీరు యూజ్ చేయట్లేదు, వారు వాటిని వెలిక్కి తీశారు, బయటికి తీశారు. యా, సో అది మీరు తీయొచ్చు బయటికి. ఎలా? కొన్ని నిమిషాలు రోజు మెడిటేషన్ చేస్తే చాలు, జస్ట్ ఫోకస్. అండ్ వి టీచ్ యూ దట్ ఫోకస్ మెడిటేషన్స్ అని. వాళ్ళు ఇంగ్లీష్ నేమ్సే కాదు, ఇప్పుడు నా సెషన్స్ విన్నాక వాళ్ళు దే ఆర్ జస్ట్ సేయింగ్ అత్రి ఇస్ మై ఇన్స్పిరేషన్, యా, మార్కండేయ is my inspiration, Vasishta is my guru. So they started adopting, rishis as their gurus. So why not everyone? When it is changing some children, అది మనది, మనము ఇక్కడ నుంచి ఎక్కడో పోతుంది. సో వై అగైన్ ఐన్స్టైన్ లేకపోతే ఎవరినో ఎందుకు మనం ఫ్యాన్ లాగా, లేకపోతే ఐఎమ్ ఫాలోయింగ్ మై ఐడియల్ పర్సన్ అది చెప్పుకుంటున్నాం. వై నాట్ అవర్ రిషీస్? ఎందుకంటే మన వేదాస్ లో అంతా దాగే ఉంది, వాళ్ళు అక్కడ తీసుకెళ్లి దాన్ని పాపులరైజ్ చేస్తున్నారు, మన దగ్గర ఉంచుకొని పొడగొట్టుకుంటున్నాం. దట్స్ వెరీ ట్రూ మేడం. నార్మల్లీ ఇప్పుడు జెన్జీ దే ఆర్ మోర్ ఇంటూ స్ట్రెస్ఫుల్ లైఫ్. అంటే ఎట్లా అంటే చిన్న చిన్న ప్రాబ్లం, అది ఒకప్పుడు నేను అది వింటే అసలు ఇది ప్రాబ్లమా అని అనుకునేవాడిని. ఇప్పుడు వాళ్ళు ఎట్లా అయిపోయిందంటే, నో, దిస్ ఈజ్ అ బిగ్ ప్రాబ్లమ్ టు అస్, ఇట్లా అని ఫీల్ అవుతున్నారు. ప్లస్ అడిక్షన్, ఒక మొబైల్ అడిక్షన్ కానీ, లేకపోతే ఆల్కహాల్ కానీ, ఇంకొక వ్యసనం సైడ్ అడిక్షన్ అయిపోయింది కానీ, ఇట్లా అని వెళ్ళిపోతున్నారు. దెర్ ఈస్ ఆల్సో గుడ్ థింగ్ అబౌట్ జెన్జీ ఆల్సో. యాజ్ పర్ ద రిపోర్ట్స్ ఏం చెప్తున్నారంటే, ఆల్కహాల్ కన్జంప్షన్ ఈజ్ లెస్ ఇన్ జెన్జీ అని చెప్పేసి ఒక టాక్ వచ్చింది. ఐ వాజ్ సర్ప్రైజ్ టు నో. అండ్ ఆల్సో దే ఆర్ సేయింగ్ జెన్జీస్ ఆర్ మోర్ ఇంటూ డివోషన్ సైడ్ అని చెప్పేసి కూడా ఒకటి ఇది వస్తుంది. ఓకేనా? సో మీ టేక్ ఏంటి? మీరు ఇప్పుడు చూసిన పిల్లలు ఎట్లున్నారు? వాట్ యూ హ్యావ్ టు కామెంట్ ఆన్ దాట్? See, I always say every child is born with the intuitive abilities. Very great అన్నమాట. అది ఏంటంటే వాళ్ళ లోపల ఉండే ఆ అంతరుణ్య శక్తి అంటాం, కనిపించని శక్తితో పుడుతున్నారు. అండ్ అది పెరుగుతూ స్కూల్స్ లో పేరెంట్స్ వాళ్ళకి అది కాకుండా వేరేది ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఆ ట్రై చేయడంలో వాళ్ళ యొక్క సహజత్వాన్ని, వారి శక్తిని, పొటెన్షియల్ ని కోల్పోతున్నారు. బట్ రైట్ నౌ వెన్ ఐఎమ్ సీయింగ్ ద కిడ్స్, జెన్జీ కిడ్స్, దే ఆర్ అప్ టు ద మార్క్, పర్ఫెక్ట్. ఎందుకంటే దే ఆర్ నాట్ లిస్నింగ్ టు ఎనీబడి, దే డోంట్ కేర్ ఎనీబడి, నాట్ ఈవెన్ పేరెంట్స్, నాట్ ఈవెన్ ఐ నో ఎవ్రీథింగ్. గుడ్, ఆ యాటిట్యూడ్ ఉండాలి. బట్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు యాటిట్యూడ్ ని బ్యాలెన్స్ తప్పకుండా వాడుకుంటే దే విల్ బి దే కెన్ రీచ్ ద పీక్స్. సో దే షుడ్ నాట్ మిస్ దట్ బ్యాలెన్స్.
యాటిట్యూడ్ ఉండాలి, కానీ అది ఈగోగా మారదు. ఐ నో అన్నది రావద్దు. ఓకే ఓకే. ఐ డోంట్ నో అన్న బ్యూటిఫుల్ ఐ డోంట్ నోకి వచ్చినారు అనుకో ఇంకా ఎక్స్ప్లోర్ అవుతారు. ఐ నో అన్నది పడేస్తుంది మనిషిని. ఐ వాంట్ టు నో అనేసి ఐ డోంట్ నో సంథింగ్ మోర్ ఇస్ దేర్ అన్నప్పుడు దే విల్ ఓపెన్ ద డోర్స్ ఆఫ్ నాలెడ్జ్. సో వాట్ దే ఆర్ థింకింగ్ ఇస్ ఎస్ దే నో ఇట్ అండ్ దే ఆర్ మచ్ ఓపెన్ టు మెనీ, దేర్ ఇస్ అ స్కోప్ ఆఫ్ మెనీ థింగ్స్. చాలా మంది పిల్లలు అడిక్షన్స్ లోకి వెళ్ళడము, పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టడము, యునో ఇట్స్ అ వెరీ హార్ట్ టచింగ్ అండ్ మిజరీ అన్నమాట. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఒకరు అడిక్ట్ అయ్యారు అంటే ద హోల్ ఫ్యామిలీస్ ఎనర్జీ ఇస్ డ్రైన్డ్ కంప్లీట్లీ. వాళ్ళు ఒక లెవెల్ నుంచి పడిపోతారు, స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ విల్ ఫాల్ డౌన్. వెరీ ట్రూ. సో మనము ఈ టాపిక్ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ. ఎందుకంటే అడిక్షన్స్ అనేవి తగ్గిపోవాలి, ఇంకా తగ్గాలి. దే షుడ్ గెట్ అడిక్టెడ్ టు సంథింగ్ న్యూ కదా. ఇప్పుడు జెన్జీ కిడ్స్ లో ఆల్కహాలిజం లేదు అంటే ఇట్స్ వండర్ఫుల్, ఇట్స్ వన్ ఆఫ్ ద స్టెప్స్ బ్యూటిఫుల్ బికాస్ దే ఆర్ ఓపెనింగ్ టు ద నేచర్. They know how to enjoy themselves. Correct. Without extra బయట నుంచి వచ్చే మెటీరియల్ కంటే స్టఫ్ కంటే వాళ్ళ లోపల ఉండే వాళ్ళ యొక్క శక్తిని అనుభూతి చెందుతున్నారు. ఓకే. సో దట్స్ ద రీజన్ they are not interested in something else outside. It's a good. Okay. So at least maybe Gen Z kids will explore to something new. To go within and enjoy themselves. ఇప్పుడు మనం చూస్తున్నాం ట్రెడిషనల్ భజన్ క్లబ్స్ అని. Yeah, it's going high. So I really love it. ఎందుకంటే అట్లీస్ట్ క్లబ్స్, డిస్కోస్ అండ్ వీకెండ్ పార్టీస్ అండ్ రిసార్ట్స్ కాకుండా they are just getting into this kind of bhajan clubs, getting together bhajanal చేస్తున్నారు. Yeah, that's really very interesting because మనం ఎప్పుడు నెగటివ్ మాట్లాడకూడదు పిల్లల గురించి. Okay. They are going towards good. Nice. So we have to encourage them doing such things. And good, it's a very kind of fantastic step by Gen Z kids. Okay. But as I said, they should be balanced. Okay. They should know I can do much more than this. Yeah. Madam, అదే త్రోలో మోర్ అడిక్టెడ్ టు రీల్స్. ఐ మీన్ రీల్స్ అనే కాదు, మొబైల్స్ దీనికి చాలా అడిక్షన్ లో ఉన్న వాళ్ళకి ఒక టిప్ కానీ లేకపోతే ఏమని చెప్పాలంటే వాట్ యు హావ్ టు సే? టిప్ అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్పాలన్నా, చిన్న పిల్లోడి దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు వాళ్ళకి టైం పాస్ కి ఇంకొకరు లేరు పక్కన. సో ఎయిదర్ దే షుడ్ హ్యావ్ సంబడి టు స్పెండ్ టైమ్ టు షేర్ దేర్ ఎమోషన్స్. అది ఇట్స్ లాకింగ్ ఇన్ ద ఫ్యామిలీ రైట్ నౌ బికాస్ ఆఫ్ ద కమ్యూనికేషన్ గ్యాప్. యు ఆర్ ఇన్ యువర్ రూమ్, ఐఎమ్ ఇన్ మై రూమ్. సో ఎవరి రూమ్ లో వాళ్ళు ఉంటారు. దే వాంట్ టు హ్యావ్ దట్ ప్రైవసీ. ఏమన్నా అంటే ఐ వాంట్ టు హ్యావ్ మై స్పేస్ అంటున్నారు. ఆ స్పేస్ ఏందో వాళ్ళకి తెలియదు. సో ఆ ఇమోషన్స్ ని షేర్ చేసుకోలేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ ఫైండింగ్ దట్ స్పేస్ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఓకే. అండ్ దాట్ ఇమోషనల్ వీడియోస్ చూడడం. యునో హ్యూమన్ ఈజ్ అ ఇమోషనల్ బీయింగ్. కరెక్ట్. ఆ పేరెంటింగ్ లోనే కొన్ని టీక్స్ చేసుకోవాలంటారా మీరు? అంటే పేరెంటింగ్ లోనే అని నేను అనను, ఎందుకంటే పేరెంటింగ్ లో పేరెంట్ కూడా దానికి అడిక్ట్ అయ్యి ఉంటే ఏం చేస్తారు? అరే అండర్స్టాండింగ్. ఒకవేళ పేరెంటింగ్ లో పేరెంట్సే అడిక్ట్ అయి ఉన్నారు అనుకో, వాట్ గైడెన్స్ దే విల్ గివ్ టు చిల్డ్రన్? పిల్లలకి ఏం గైడెన్స్ ఇస్తారు వాళ్ళు? సో ఫస్ట్ వాళ్ళు పేరెంట్స్ వాళ్ళు పిల్లల్ని కనే ముందే ఒక డెసిషన్ కి రావాలి. ఒకప్పుడు నేచురల్ గా ర్యాండమ్ గా పిల్లల్ని కనేటోళ్ళు, ఇట్స్ అ నేచురల్ ప్రాసెస్. ఇప్పుడు అలా కాదు. పిల్లల్ని పెంచాలంటే ఇట్ ఈస్ లైక్ ఎ తపస్, పెనెన్స్. అబ్సల్యూట్లీ పెనెన్స్. ఏంటంటే వాళ్ళని ఒక తీర్చిదిద్దాలంటే, మోల్డ్ చేయాలంటే పేరెంట్స్ ఆర్ ఇన్వెస్టింగ్ దర్ లాట్ ఆఫ్ ఎనర్జీ. అప్పుడు మరి వాళ్ళు ఎంత ప్రిపేర్ గా ఉండాలి? ఎస్ నో, చాలా ప్రిపేర్ గా ఉండాలి. ఎందుకంటే ఒక చైల్డ్ ని మనం ఒక సొసైటీలో దింపబోతున్నాం. ఆ చైల్డ్ ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. నేను ఎలా ఉన్నాను ఫస్ట్ నువ్వు రిఫ్లెక్ట్ చేసుకో. నువ్వు నిన్ను మోల్డ్ చేసుకున్నాక దెన్ బ్రింగ్ ద చైల్డ్ ఇన్ టు ద సొసైటీ. Then you can build the society perfect. Then you are giving a good citizen to the society. సో పేరెంట్స్ కూడా వాళ్ళ మిస్టేక్స్ ని యాక్సెప్ట్ చేయాలి, స్వీకరించాలి, మారాలి అన్న ఒక దృక్పథంతో they have to take baby steps to change themselves first, then change the children. Nice because kids don't listen. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ని చూస్తుంటే we think we are changing and children follow us. Children don't follow the parents, they imitate the parents. Correct. 100%.
They imitate the parents. వెరీ ట్రూ మేడం. And you can see them యా doing the same thing what you're doing. యా సో అందుకనే పిల్లల ముందు హ్యావ్ టు టాక్ గుడ్, బీ గుడ్, మన చెప్పడమే ప్రవర్తన కాదు చేయాలి, చేయాలి. చెప్పకుండా చేసి చూపియాలి. యా ఓకే ఓకే నైస్ మేడం. అండ్ ఇంకొకటి క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా మీ గురూజీని పర్సనల్గా కలిసిరా, ఐ మీన్ 1-on-1 కలిసిరా, వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? There's a big topic again. సో అది చెప్పాలంటే ఇక బహుశా డేస్ అండ్ నైట్స్ ఈజ్ నాట్ సఫిషియంట్ టు స్పీక్ ఆన్ వన్ పాడ్కాస్ట్. ఎందుకంటే అమ్మ చేశారు గురువు గారి దగ్గర, తనకు కూడా ఇట్ వాజ్ లైక్ బ్లెస్సింగ్ అనొచ్చు. తను అనుకున్న వెంటనే తన గురువు దొరికారు. దెన్ షీ వాజ్ కంపెలింగ్ మీ టు మీట్ హిమ్. తర్వాత నేను అమ్మతో వెళ్ళడం జరిగింది. అప్పుడు నాకు గురూజీ తెలీదు, అండ్ వాట్ ఈస్ దిస్ ఆల్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్స్ అది కూడా నాకు తెలీదు. సో షీ కంపెల్డ్ మీ, జస్ట్ కంపెనీ చేయడానికి వెళ్ళాను. బట్ వెన్ ఐ జస్ట్ హ్యాపెన్ టు మీట్ మై గురు అండ్ ఐ వాజ్ జస్ట్ లైక్ సో వాట్, అలా కొంచెం ఉండింది యాటిట్యూడ్ లోపల. I was maybe 27, 28. So I just saw my guru. Then somewhere inside me there was a heart beat. You know, there was something longing. Yes, this is your guru. I mentioned in one of my pages in my book. Yeah, ఆ book లో రాశాను, మీరు చదవచ్చు, చాలా క్లియర్ గా రాశాను. Then Gurudev just walked 2-3 steps ahead. Then all of a sudden my heart was calling, I'm missing him. He is my guru. And నేను అనుకుంటున్నప్పుడే then Gurudev just turned back, he stepped back and he just touched me with the finger. That's it, that fire started. And ఆ ఫైర్ ఇంకా వెలుగుతూనే ఉంది, పెరుగుతూనే ఉంది, తగ్గట్లేదు. So that's my experience. And yeah, I follow him. I walk his talk and nice madam. అంటే అప్పుడు ఆ టైంలో ఎట్లా ఉండే ఇదంతా, ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ కానీ లేకపోతే మీరు కానీ ఏ ఫేజ్ లో ఉండే? డిఫరెంట్, ఆల్ టుగెదర్ ఎ డిఫరెంట్ టాపిక్. రిమెంబర్ ద ఇయర్ మేడం, ఎప్పుడు కలిసారు? యా 2005. ఓకే 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 నైస్ మేడం. అయితే కంటిన్యూయింగ్ ద క్వశ్చన్ అగైన్, దలై లామా, సద్గురు, ఓషో, ఇంకా చాలా మంది ఉన్నారు పాపులర్ కాబట్టి నేను వీళ్ళ పేర్లు తీసుకున్నా, ప్లస్ శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ, వీళ్ళందరూ స్పిరిచువల్ గురూస్. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, ఒక్కొక్కరికి లైక్ ఇఫ్ యూ హ్యావ్ టు, అంటే నాకు మీ థాట్ ప్రాసెస్ తెలుసుకోవాలని అంతే, ఒక్కొక్కరికి ఏంటి డిఫరెన్స్, అండ్ వీళ్ళు డిఫరెంట్ పాత్స్లో ఉన్నారు, అండ్ బట్ వాట్ దే ఆర్ డూయింగ్ ఈజ్ వెల్ బీయింగ్ ఆఫ్ ద సొసైటీ, అండ్ స్పిరిచువాలిటీని మన వెల్ బీయింగ్లో కలపాలన్నది వాళ్ళ ముఖ్య ఉద్దేశం. వాట్ యూ హ్యావ్ టు కామెంట్ ఆన్ దెమ్? సింప్లీ ఐ హావ్ టు సే వన్ థింగ్, గురువు ఎవరయ్యారు అన్నది ఇంపార్టెంట్ కాదు, ఎవరిని మీరు ఆచరిస్తున్నారు అన్నది ఇంపార్టెంట్ కాదు, ఒక మనిషి మనిషిలాగా జీవిస్తున్నాడా లేదా అన్నది మ్యాటర్స్. సో ఇంట్లో 4 ఉండొచ్చు, 5 గురువులు ఉండొచ్చు, 5 మనుషులు 5 ఫాలో అవుతూ ఉండవచ్చు, కానీ నువ్వు ఎంత బాగా నలుగురితో నవ్వుతూ నొప్పించకుండా తిరుగుతున్నావు అన్నది నీ గురువుని నువ్వు ప్రత్యక్షంగా చూపిస్తున్నావు. సో ఇట్ డజంట్ క్లాష్ విత్ ద, సో డోంట్ వరీ అబౌట్ ఇట్. అదేం క్లాష్ ఉండదు. యా, సో ఇట్ ఈస్ ఆల్ అప్ టు యూ, హౌ డు యూ టేక్ ఇట్, ఎలా నువ్వు తీసుకుంటున్నావు, ఎలా వ్యవహరిస్తున్నావు, ఎవరిని ద్వేషించకుండా. మేడం, నాకు నా ఇంట్రోలో చెప్పిన నేను మీ గురించి క్యూరియస్ థింగ్ ఏంటంటే, సెల్ఫ్ జర్నీ కంటిన్యూస్ అనేది ఒక బుక్ రాసింది. అయితే అది ఏషియన్ రికార్డ్స్లో కూడా మీరు నమోదు చేసుకున్నారు అని చెప్పేసి నాకు తెలిసింది. అయితే ఆ బుక్ అసలు ఎన్ని ఇయర్స్ నుంచి రాస్తున్నారు, అండ్ దాని ఎక్స్పీరియన్స్ ఏంటి, హౌ డిడ్ యూ ఫెల్ట్ అదొక రికార్డ్ సృష్టించినప్పుడు? అది ఎన్నేళ్లుగా రాశాను అని అడగొద్దు మీరు, ఎందుకంటే అది రాసింది నేను జస్ట్ 40 days లో 40 రోజుల్లో రాశాను, కానీ నా జీవిత అనుభవాన్ని రాశాను. సో ఆ జీవిత అనుభవము 40 రోజుల్లో అలా ఒక పుస్తకంలోకి ఎక్కుతుందని నాకు ఐడియా లేదు. తర్వాత ఆ పుస్తకాన్ని నేను అనుకోకుండా ఏషియన్ రికార్డ్స్ దానికి కంటెస్ట్ చేస్తా అని తెలీదు. సో అదంతా ఒక మ్యాజికల్ డేస్ లాగా అయిపోయింది అన్నమాట. సో పుస్తకం రియల్లీ వండర్ఫుల్. తప్పకుండా ప్రతి ఒక్క యూత్, తర్వాత ఆధ్యాత్మికము భయం అండి, మాకు ఇష్టం లేదండి,
ఇది నాకు కాదండి అన్న వారికి ఆ పుస్తకం బాగా చేదోడు వాదోడుగా ఉంటుంది. వారిని వారు చక్కగా అర్థం చేసుకునేందుకు సహకరిస్తుంది. ఓకే, ఇప్పుడు మొత్తం ఆల్ ప్లాట్ఫామ్స్ అవైలబుల్ మేడం? అమెజాన్ లో ఉంది. యా, యూ కెన్ గో టు కిండిల్ అండ్ హార్డ్ కాపీ కావాలంటే యూ హావ్ టు రిక్వెస్ట్. అదే అయితే ఐ హావ్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్, ర్యాపిడ్ ఫైర్ సెషన్. నేను కూడా కొంచెం యు నీడ్ ఎ వార్మ్ అప్. ఓకే, సో ఓకే లెట్స్ గో. మీరు అంటే మీ థాట్ ప్రాసెస్ ఏందో చెప్పండి ఈ ర్యాపిడ్ ఫైర్ లో. పీస్ ఆర్ పవర్? పీస్. ఎందుకంటే పవర్ ఉండే ఏం లాభం పీస్ లేకపోతే. ఓకే, మనీ ఆర్ మీనింగ్? మనీ ఆర్ మీనింగ్? మీనింగ్. ఐ సే మీనింగ్. మీనింగ్ఫుల్ మనీ. సక్సెస్ ఆర్ ఫుల్ఫిల్మెంట్? ఫుల్ఫిల్మెంట్. దానికోసమే ఇవన్నీ పరుగులు ఉరుకులు. నువ్వు ఫుల్ఫిల్ అయ్యావంటే, కంటెంట్ ఉన్నావంటే సక్సెస్ అన్నట్టే. ఓకే ఓకే. వన్ హ్యాబిట్ ఎవ్రీవన్ షుడ్ స్టార్ట్ టుడే? మెడిటేట్. ఓకే. ఎన్ని మినిట్స్? like we brush our teeth every day, dental hygiene. Okay. For mental hygiene you have to meditate every day. ఎన్ని మినిట్స్ చెప్తారా? ఎవ్రీ డే ఎన్ని మినిట్స్? Every day I think you just give yourself 10 minutes. That's more than enough in this trendy rushing running world. Nice. One habit everyone should stop today? Stop today. ఒక హ్యాబిట్. Maybe too much of media watching. మా వ్యూవర్షిప్ అదే కదా. Okay. Shorts, reels. One message for youth today? Youth is very powerful time. It's a crux of the life. Okay. Oka crux of the life. So they have to focus on what they have to achieve in the life. Okay. Focus. Okay. Focus. Youth focus. One message for parents? Be with the trending kids. Okay. అంటే వాళ్ళు ఎట్లా అప్డేట్ అవుతున్నారో పేరెంట్స్ కూడా అట్లా అప్డేట్ కావాలి. Yeah, they have to update themselves. At the same time balance. Okay. Okay. One message for corporate leaders, చాలా ఇంపార్టెంట్. Yeah, humanity. Corporate world లో we see there's a lack of humanism. Humanity. కొంచెం గానీ ఆ ఎమోషనల్ స్పేస్ ఉందనుకో, కార్పొరేట్ లెవెల్ విల్ బి ఇన్ ద నెక్స్ట్ లెవెల్. డిఫరెంట్ లెవెల్. ఓకే ఓకే ఓకే. అండ్ యా, హ్యూమానిటీ వెల్ బీయింగ్ కోసం వన్ లాస్ట్ టైం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ పాడ్కాస్ట్ లో? లవ్ ఆల్ హేట్ నన్. లవ్ ఆల్ హేట్ నన్. నైస్. ఐ రియల్లీ లవ్ దిస్ స్టేట్మెంట్. ఓకే. యా. సో దట్స్ ఇట్ మేడం, దట్స్ ఆల్ ఐ హ్యావ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అయితే నాకు మీతోని ఇంకొక సెషన్ కూడా కంటిన్యూ చేయాలని ఉంది. సో డెఫినెట్లీ వీ విల్ హ్యావ్ అనదర్ సెషన్. సో యా, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much for bringing on this platform today with you all. I really enjoyed your podcast. Thank you. Hope so I get a time to meet you all. Yeah. See you all again. Thank you madam. Yeah. Thank you. పెళ్ళి అంటే ఒక కాంప్రమైజ్. పెళ్ళి అంటే ఒక కమిట్మెంట్. ఓకే, 2C అది. కమిట్మెంట్ అండ్ కాంప్రమైజ్. సో ఈ రెండిట్లో నీకు తేడా తెలియదు అనుకో, రెండిటి విలువ తెలియదు అనుకో, బెటర్ నాట్ గో ఫర్ ద వెడ్డింగ్ అని చెప్తాను. ఎందుకంటే నువ్వు బ్యాచిలర్గా ఉండొచ్చు, ఎనీవేస్ తర్వాత ఒక 3 నెలల తర్వాత జరిగేది అదే. బికాస్ కమ్యూనికేటింగ్ ఆన్ ద ఫోన్ ఈజ్ ఈజీ, కమ్యూనికేటింగ్ విత్ ద హార్ట్ ఈజ్ వెరీ డిఫికల్ట్. రెస్పెక్ట్ అండ్ లవ్ గోస్ టుగెదర్. నాట్ సింప్లీ లవ్. బ్లైండ్ లవ్ అవసరం లేదు, రెస్పెక్ట్ కూడా ఉండాలి, గివ్ అండ్ టేక్ ఉండాలి. ఒక కిచ్ అని చెట్టు మీద శబ్దం రాకపోతే మనకి చెట్టు అందంగా కనిపించదు. ఆ కిచ్ ఉండాలి, అదే అందం. అంటే చిన్న చిన్న గొడవలు అది అంతే. అది వైఫ్ అండ్ హస్బెండ్ కి కిచ్ నడవాలి. ఒకటే చెప్తా, డస్ట్బిన్ ని మనం రోజు బయట పెడతాం, నేను పెట్టను అంటే ఏం చేస్తాం? ఎంజాయ్ ద డిజీజ్. ఇట్ ఈస్ లైక్ ఫిల్టరింగ్. అందరు రాములు కాదు. ఫస్ట్ అయినా రాముడు కాదని వదిలేసినావు, మళ్ళీ రాముడు మరి ఎక్కడున్నాడో తెలియదు. మరి ఆ రాముడు దొరకాలంటే కెన్ మెడిటేషన్ బికమ్ ద ఫ్యూచర్ ఆఫ్ హెల్త్ కేర్? ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడుగుతున్నా అంటే మేడం, హెల్త్ కేర్ అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది. సెల్ఫ్ కేర్ ఈస్ గ్రోయింగ్ నౌ డేస్. ఒక స్పిరిచువల్, ఒక మెడిటేషన్ చేసిన తర్వాత ఎట్లా పర్సన్ ఫీల్ అవుతాడు అనే ఎక్స్ప్రెషన్ని నేను ఇప్పటివరకు నిజంగా ప్రాపర్గా పొందలేకపోతున్నా. మీరు ఏమన్నా మాకు చెప్పగలుగుతారా? మెడిటేషన్ చేసినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది, దాని ఎఫెక్ట్ ఎట్లుంటుంది అన్నది?